జిల్లా సత్తుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచిన బొమ్మరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చెరుకుపల్లి గ్రామ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా చూస్తానని, ఈ సందర్భంగా అవకాశం కల్పించినందుకు మట్టా విజయ్ కుమార్, దయానంద్ గారికి నేను రుణపడి ఉంటానని, వారి సహకారంతో ముందుకు వెళ్తానని, అలాగే ప్రజలందరి ఆశీర్వాదం నాకు కావాలని, నాకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని కోరారు. అలాగే ప్రజలందరి ఆశీర్వాదం నాకు కావాలని, ప్రతి ఒక్కరూ నాకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతున్నారు. స్వాగతం. నేను మీ స్నేహిత. ఈరోజు మనం సత్తుపల్లి మండలం కిస్టారం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ పంచాయతీ ఆఫీస్లో ఉన్నాము. ఇక్కడ చెరుకుపల్లి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి ఇక్కడ నామినేషన్ వేయడానికి వచ్చారు. వారిని ఇంటర్వ్యూ అయితే మీ గ్రామస్తుల్ని ఏమైనా మీరు అడగాలని, ఏదైనా చెప్పాలని అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే మాది ఇక్కడ ఎన్నలైందనే కానీ మా ఊళ్ళో అత్యధికంగా గిరిజన పోయారు. చిన్న కుటుంబాలు. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి మాకు కాలనీలు అంటే ఒక ఉదాహరణ. ఇప్పుడు 180 మందికి వాళ్ళ సర్వే ప్రకారం 180 మందికి అవసరం. మొదటి విడతలో 15 మందికి ఇచ్చారు. ఉండి 15 సంవత్సరాల తర్వాత ఒక 5 లక్షల రూపాయలు ఇల్లు కొంతమంది అసంతృప్తి. నియోజకవర్గం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి అంటే ఇదొక కానీ ఎగ్జాంపుల్. కానీ అత్యధికంగా చిన్న రైతులు అవటం మా దగ్గర అత్యధికంగా ఈ గవర్నమెంట్ రుణమాఫీ జరుగుతుంది. ఫ్రీ కరెంట్ ఎక్కువ మందికి వస్తుంది. స్మాల్ ఫ్యామిలీస్ ఫ్రీ బస్సులో లేడీస్ రైతు బీమా వస్తున్నారు, రైతు బంధు వస్తున్నారు. ఏం చేయాలని అనుకుంటున్నారు? సంక్షేమ పథకాలు గతంలో ఒక ఈ సుదీర్ఘ 25 సంవత్సరాల అనుభవం ఉంది మా గ్రామంలో. ఉన్నంతలో ప్రాధాన్యత ప్రకారం సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేయడం నా యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎప్పుడూ కూడా నేను పారదర్శకంగా ఉంటాను. ఉన్నంతలో అంటే చిన్న ఉద్దేశం, ఫస్ట్ ఆకలి అయ్యేవాడు కడుపునే ఉంటాడు. నిండినోడికి ఎప్పుడైనా పెట్టచ్చు, అది ఏది పెట్టినా నచ్చదు. అంటే ఉన్నంతలో వచ్చే సంక్షేమ పథకాలు ప్రయారిటీ ప్రకారం పూరేవుడు. నేను ఫస్ట్ నుంచి దీన్ని పాటించే కదా. వీధి లైట్లు కానీ, మంచినీళ్ళు కానీ, డ్రైనేజీ వ్యవస్థలు కానీ, గ్రామంలో ఉన్న మౌలిక వసతులు, రోడ్లు, ఇంటర్నల్ సబ్సిడీ స్కీములు సరే ఈ స్థాయిలో ఏ గవర్నమెంట్లో కూడా చేయలేకపోయాం. కానీ ఉన్నంతలో మాత్రం పారదర్శకంగా చేస్తూ ఉండటం వల్లే నన్ను ఇవాళ కూడా ఆదరిస్తున్నాను. సుమారు ఒడ్డెడుకులోనే మాకు కూడా గతంలో కొన్ని సందర్భాల్లో మేము ఎప్పుడూ ఏకపక్షంగా గెలిచామనే అంటలేదు. నేను వేరే అభ్యర్థులను పెట్టుకున్నప్పుడు ఒక 2 సందర్భాల్లో వెనకబడిపోయాం. ఇప్పుడున్న కొన్ని కారణాలు నేను డైరెక్ట్ ప్రత్యక్షంగా ఉండి మాత్రం ఏ రోజు కూడా ఓడిపోయింది లేదు. నేను నా ద్వారా వేరే వాళ్ళు పెట్టాను. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం వెనకబడటం అంత వాస్తవం. మళ్ళీ జనాలు అవ్వడానికి జనాలు